నమస్కారం, నేను వెంకటేష్. శివాభి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వందే శివం శంకరం మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో పోటెత్తిన గూడూరు శివాలయం. వేసవిలో 2 పూటలా నీరందిస్తాం. గూడూరు పట్టణ ప్రాంతంలోని వాటర్ వర్క్స్ ను పరిశీలించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ప్రతినిధుల అంతరంగం. సిద్ధలకోనలో వైభవంగా శివరాత్రి వేడుకలు, విశేష పూజలు, స్వామివారి కళ్యాణంలో విరివిగా పాల్గొన్న భక్తులు. దేశం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. మహిళలు సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన పలువురు ప్రజాప్రతినిధులు నేరుగా పాలన చేస్తుండగా మరికొందరు వారి భర్తలు, కుటుంబ సభ్యుల చాటున పాలన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దేశాధినేతలు సైతం ఖండిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శివాభి ప్రత్యేక కథనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళా సాధికారత సాధించాలన్నది అందరి లక్ష్యం. రాజకీయాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించినా ఎన్నికైన మహిళలు నేరుగా పాలన సాగించే పరిస్థితి నేడు అన్ని చోట్ల లేకపోవడం గమనార్హం. చాలా చోట్ల వారి భర్తలు, కుటుంబ సభ్యులే పాలన చేస్తున్నారు. ఈ పరిస్థితికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. మహిళలు సాంకేతికంగా సాధికారత సాధించి సమర్థవంతులైన ప్రజాప్రతినిధులుగా రాణించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అయితే నిత్యం ఏదో ఓ చోట మహిళలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. వారి మనుగడ కోసం ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను గుర్తించి సద్వినియోగం చేసుకుంటే మహిళలు మహారాణులు అనే నానుడి నిజమవుతుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శివాభి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మరికొందరు మహిళా ప్రతినిధులను కలవగా ఇలా చెప్పుకొచ్చారు. గూడూరు పట్టణ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి మహిళ ఎంతో సమర్థతతోటి వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకుంటుంది. ఇంకా తెలివిగా మంచి ఆలోచనలతోటి ముందుకెళ్ళాలని, మన పనులను మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లే అన్ని రంగాలలో కూడా మనము సక్సెస్ఫుల్గా ముందుకు రాగలము. నా అనుభవంలో నేను ఈ రాజకీయ రంగంలో కూడా ప్రతి మహిళ రాణించగలదు. రాణించేదానికి పెద్ద కష్టం కూడా ఏమి అనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ తెలివిగా ధైర్యంగా ఉంటే ఏ పనైనా సక్సెస్ఫుల్గా సాధించగలరు. ప్రతి మహిళ విజయాన్ని సాధించగలుగుతుంది. కాబట్టి అందరూ చదువుకొని జ్ఞానంతో మంచి ఆలోచనలు చేస్తూ మంచిగా మన సంసారాన్ని చక్కదిద్దుకుంటూ మనం మిగతా పనులను కూడా చేసే అవకాశం మనకుంది. మనం చేయగలము. ఆ సత్తా ప్రతి మహిళకి ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గూడూరు నియోజకవర్గం మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గతంలో కంటే కూడా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడాను మగవారి కంటే కూడా ఎంతో ఎక్కువగా అభివృద్ధి పదంలో ఉన్నారు. దానికి తగ్గట్టు మన ప్రభుత్వం కూడా ప్రతి సంక్షేమ పథకంలోనే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మహిళలు ముందుకు రావాలని బాగా చేయూతనిస్తున్నారు. ప్రతి మహిళ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అవకాశాలని, ఆ పథకాలని కూడా ఉపయోగించుకొని ఇంకా ముందుకు పోవాలని, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి తల్లిదండ్రులకు నా మనవి ఏంటంటే, పుట్టుకతోనే ఆడపిల్ల అని చెప్పేసి అబార్షన్లు చేసుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఆ క్రూరమైన పద్ధతిని అరికట్టండి. ఆడపిల్లని సంరక్షించండి. అబార్షన్లు చేసుకోకుండా తల్లిదండ్రులు, ఆడపిల్లని అబార్షన్ కోసం వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా డాక్టర్లు ఇందులో సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఆడపిల్లను కూడా బాగా చదివించి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులను కూడా నేను కోరుకుంటున్నాను. అందువల్ల ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబాన్ని తను పోషించుకుంటూ అవసరమైనప్పుడు పక్కన తల్లిదండ్రులను కూడా పోషించి ఒక మంచి సమాజాన్ని సృష్టించడంలో ఆడపిల్లలు ముందుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను.
గూడూరు పట్టణ ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బాల్య వివాహాలని ప్రివెంట్ చేయాలి. ఎందువల్లంటే 18 సంవత్సరాల లోపల పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి అవగాహన ఉండదు, పెళ్లి అనే దాని మీద అవగాహన ఉండదు. తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి బిడ్డల్ని కనే అంత శక్తి ఉండదు. అందువల్ల ముఖ్యంగా అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు పేరెంట్స్ ఎవరు కూడాను మంచి సంబంధం వచ్చిందని మనం తొందరపడి పిల్లల్ని పెళ్లిళ్ళు చేయకుండా వాళ్ళకి మంచి చదువులు ఇప్పిస్తే రేపు ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం పిల్లల్ని తయారు చేయాలి. మగపిల్లలకు ధీటుగా ఉన్నారు ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళు చేయలేదంటూ ఏం లేదు. విదేశాలకు కూడా ఒంటరిగా పోయి ఎన్నో చదువులు చదువుకొని ఎంతో ఎదుగుతున్నారు ఆడపిల్లలు. మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పెళ్లి అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా 18 సంవత్సరాలకు లోపల పెళ్లిళ్ళు చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అందరూ కూడాను బాల్య వివాహాలని ప్రివెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనం ఆడపిల్లల్ని మనం చులకనగా చూడడం అనేది భావ్యం కాదు. కాబట్టి ఎవరైనా ఒకటే. ఇప్పుడు ఈ కాలంలో ఆడపిల్లలే మనకు పెద్దవాళ్ళకి, మగపిల్లలు లేని వాళ్ళకి కర్మకాండలు కూడా చేయగలుగుతున్నారు. అమ్మాయా అబ్బాయి అనేది అడగకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమంగా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని బాగా పైకి తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మహిళలు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఒక తల్లి 100 మంది గురువులతో సమానము. ఒక తల్లి పిల్లలకు నైతిక విలువలు నేర్పించిందంటే ఆ పిల్లలు సమాజంలో బాగా రాణించి మంచి పౌరులుగా ఎదుగుతారు. వాళ్ళ సమాజానికి కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తారని అనుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అని చెప్పి చాలామంది ముందుగానే తెలుసుకుని ఆడపిల్లల జనాభా తగ్గించేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. స్త్రీ సంఖ్య పెరగాలి. ప్రతిదానికి మూలము స్త్రీలే కాబట్టి అన్ని రంగాల్లో స్త్రీలు బాగా ముందుకు రావాలి. స్త్రీల సంఖ్య అంటే ఆడపిల్లల సంఖ్య పెరిగేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళ బాగా చదువుకొని ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళలు బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకి ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం టైలరింగు, పెయింటింగు, ఎంబ్రాయిడింగ్ అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు మేము ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. పట్టణ ప్రజలకు 2 పూటలు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న వాటర్ వర్క్స్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమె వెంట కమిషనర్ మోదకొండ ఉన్నారు. వేసవికాలం రాబోతోంది. అన్ని చోట్ల తాగునీటి సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ప్రజలకు రానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గూడూరు పురపాలక చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వేసవిలో పట్టణ ప్రజలకు 2 పూటలు తాగునీరు అందించేందుకు సంకల్పించారు. పట్టణ సమీపంలో ఉన్న వేములపాలెం, విందూరు వాటర్ వర్క్స్లను సోమవారం కమిషనర్ మోదకొండతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ట్యాంకులో ఆలం శాతాన్ని పెంచి కలపాలని సూచించారు. వేసవి కాలంలో ప్రజలకు 2 పూటలు తాగునీరు అందిస్తామని ఆమె వివరించారు. పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వెంకారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ తనిఖీలో ఆలం సరిగా యూజ్ చేయట్లేదని కనుగొనడం జరిగింది. దాని మీద చైర్పర్సన్ గారు కూడా ఏఈ గారికి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆలం అది ఎప్పటికప్పుడు సరిగా వినియోగించి ప్రజలకి పరిశుభ్రమైన త్రాగునీరు అందించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజే కాకుండా ఇంకా తరచుగా వచ్చి తనిఖీలు చేసి ఏమైనా సిబ్బంది అశ్రద్ధ వహించిన, లోటుపాట్లు ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. ఇక నుంచి ఈ తనిఖీలు వారంలో కనీసం 2 సార్లైనా వచ్చి తనిఖీ చేసి ఈ మంచినీటి సరఫరాని రాబోయే వేసవికాలంలో ప్రజలందరికీ సరఫరా చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటర్ వర్క్స్ చూసేదానికి వచ్చాము. ఇక్కడ కొంచెం ప్రజలందరూ కూడా కొంచెం వాటర్ మురిగ్గా వస్తున్నాయి అని చెప్తే అసలు ఇక్కడ ప్లాంట్ ఎట్లా రన్ చేస్తున్నారనేది చూసేదానికి వచ్చాము. తగ్గించారనేది తెలిసింది. అంటే ఆలమేమో ఉంది, స్టాక్ ఏమో 10 టన్నులు తెచ్చున్నారు ఉంది.
దాన్ని యూజ్ చేసే విధంగా ఇప్పుడు చేసాము. ఇప్పుడు ఆల్రెడీ వేస్తున్నారు. ఇంకా కూడా నీట్గా శుభ్రంగా ఇక్కడుండే ఈ ప్లాంట్ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోమని చెప్పాము. ఇంకా రెగ్యులర్ విజిట్ ఉంటుంది. ఇంకా ఎండాకాలం కూడా 2 పూట్ల ఇచ్చేదానికి చూస్తున్నాము. వాటర్ కూడా మన పబ్లిక్ కూడా చాలా వేస్ట్ చేస్తున్నారు. ఆ వేస్టేజ్ని అరికట్టామంటే ఇప్పుడు ఇచ్చే నీళ్ళే 2 పూట్ల ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడొచ్చు అనే ఉద్దేశంతో, అంటే ఇంకా పవర్ ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి వాటర్ని 2 పూట్ల ఇద్దామనే దీంతో ఉన్నాము. కాకపోతే ఇక్కడ పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టేదానికి చెప్తా ఉన్నాం. ఇంకా మేము రెగ్యులర్ విజిట్ చేస్తాం కాబట్టి వీళ్ళు నీట్గా పెట్టుకుంటారని అనుకుంటున్నాం. మనుబోలు మండలంలోని పిడూరు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడలేదని, భర్తే చంపేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పీడూరు గిరిజన కాలనీకి చెందిన కొవ్వూరు భారతి అనే 22 ఏళ్ల వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే గిరిజన కాలనీకి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తితో భారతికి 3 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి నేహ అనే 3 ఏళ్ల చిన్నారి ఉంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతి ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త చెబుతుండగా శ్రీకాంత్ భారతిని చంపేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన అటు పోయినాడు బయటికి అని అప్పటికి ఏడ్చినట్టుగా అనిపించింది నాకు. ఏందమ్మా గొంతటి మారుంది అంటే నాకు జలుబు చేస్తుంది అమ్మ అనింది. సరే అయితే ఏం చేస్తున్నాడు శ్రీకాంత్ అని పోయాడమ్మా అనింది. ఆయన నా మాట వింటాం లేదమ్మా, తాగొచ్చాడు బాగా పొద్దున పోయాడు 6 గంటలప్పుడు. తాగేసి పుల్లుగా వచ్చాడు, అన్నం వేసుకుని గబగబ తినేసాడు. మళ్ళీ వచ్చి ఆమె కొనుక్కున్నాడు. నేనే చేసి 6 గంటలకి ఏమ్మా వచ్చాడు ఇంటికి అంటే వచ్చినాడమ్మా కొనుక్కున్నాడు అని అనింది. అమ్మ చేత మా అక్క చేత అందరి చేత అడిగిస్తున్నావా అని అన్నాడంట. బయటికి వెళ్ళి ఉన్నాడంటే ఇంక తాగొస్తాడని భయం అమ్మాయికి. ఆ అమ్మాయిని ఏమనేది తాగి వచ్చినా కూడా అమ్మాయికి ఇష్టం లేదు. ఏమంటే సరే నేను వస్తాలే చిన్న, ఇప్పుడు నువ్వు రెడీగా ఉండు, పాప కూడా లేదు, పాప ఆడకు బిందలు అమ్మమ్మ నాయనమ్మ ఇంటి నిన్ను తీసుకొని పాపని తీసుకొని వచ్చేస్తాను ఇంటికంటే వద్దులమ్మా, ఇంకా ఆడవాళ్ళందరికీ తెలిసిందంటే మా ఆయన తాగుతున్నాడని నాకు కొంచెం మా మామయ్య వాళ్ళకి నానమ్మ వాళ్ళకి ఊరికి కూడా చెప్పగా నువ్వు తాగున్నాడని. నేను ఉంటాలే ఏం కాదులే, నేను అనగానే కూడా వండేసుకుని గొడ్లు నానేసుకోను, నువ్వు రావద్దులేమ్మా అని. సరే ఇవాళ వరకు రాను, వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారో లేదు ఈరోజు చూసుకో, రాకుండా ఉంటే నేను రేపు సోమవారం వస్తాలే చిన్న, ఇంకా తీసుకొస్తాను, లేదో ఉంటే ఏదో ఒక 4 మాటలు అడిగేసి వస్తాను అని అన్నా. ఇంకా అంతే సార్, 2:30కే 3 గంటలకు ఫోన్ చేశారు. తలుపు తీయటం లేదు, ఇంట్లో ఉంది, గురుగురు ప్రాణంతో ఉంది అన్నారు. ఒకసారి ఏమంటే హాస్పిటల్లో తీసుకుపోవాలంటే తలుపు రావట్లేదు అని అన్నారు. మాట్లాడుతుందిలే మీరేం పర్వాలేదు విన్నారా అండి అని అన్నారు. మేము ఇక్కడికి వచ్చేలాకి ఇంత అయిపోయింది సార్. గూడూరులోని కేశవ నిలయంలో వీర శివాజీ గాథలు వివేకానందుడి మాటల్లో అనే పుస్తకాన్ని రచయిత విజయసారథి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేగు ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు. వివేకానందుడు చెబుతున్న సమయంలో టేప్ రికార్డు చేయడా ఎవరు? వివేకానందుడు చెప్తున్న సమయంలో షార్ట్ హ్యాండ్లో రాసుకోలే ఎవరు? కానీ నంజుండరావు గారు దాన్ని గుర్తుపెట్టుకుని ఆ విషయాలని మళ్ళీ తాను రాశారు. వ్యాస రూపంలో రాసి వేదాంత కేసంలో ప్రకటించారు. అయితే ఆ మధ్యకాలంలో ఆయన మరికొన్ని పుస్తకాలు చదివారు. ఆ పుస్తకాలు చదివినప్పుడు ఓహో ఈ పుస్తకాలు చదివే వివేకానంద స్వామి ఇట్లా మాట్లాడి ఉంటారు అని అనిపించిన దగ్గర ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి రాసిపెట్టారు. అట్లా శివాజీ గురించి వివేకానందుడు చెప్పినటువంటి విషయాలని ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతిలో నంజుండరావు గారు కూర్చున్నటువంటి వ్యాసావళి ఇప్పుడు మన అదృష్టం కొద్దీ తెలుగులో మనకు లభిస్తున్నారు. శివుడు మంగళకారుడు. పరమశివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వర సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. మహాశివరాత్రి పర్వదినం సోమవారం రావడంతో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆధ్యాత్మిక శోభతో శైవక్షేత్రాలు అలరారాయి. వందే శివం శంకరం అంటూ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టణంలోని మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం వేకువజామున 3:30 నుంచి లయకారుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. అప్పటికే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భోళా శంకరుడిని కనులారా చూచి తరించారు. భక్తుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణ ప్రాంత ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి అర్ధనారీశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. సబ్ కలెక్టర్ గిరీష శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మకుమారి విద్యాలయం సిస్టర్లు ఏర్పాటు చేసిన శివలింగాలు ఆకట్టుకున్నాయి.
त्वया दिव्यसुमङ्गलविग्रहया लिङ्गितमामाङ्गविभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय कैलासनिवास प्रमथ गणाधीश भूसुराचित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतक्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय गुणरुचितां चिरं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् సైదాపురం సమీపంలో వెలసి ఉన్న సిద్ధలకోనలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు లక్ష బిల్వార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం సిద్ధేశ్వర స్వామి సిద్ధిలింగేశ్వర అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं మనుబోలు మండలంలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువై ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుడిని దర్శించుకున్నారు. प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా అభిషేకాలు పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువంకన కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పావనునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో
సాయి సత్సంగ నిలయంలో శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం, రుద్రహోమం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భావనాతీత భూతేశ హర హర శివ శివ శ్రీ భవానీ శంకర అంగీకృతాఖిల విభూతిరపాంకలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః శ్రీ ఐం హ్రీం శ్రీం క్లీం సో కమలే కమలాలయ ప్రసీద ప్రసీద ఐం హ్రీం శ్రీం క్లీం సో హ్రీం క్లీం స్వాహా ఐం హ్రీం శ్రీం క్లీం సో హ్రీం క్లీం దుం దుర్గే దుర్గం నమః ఐం హ్రీం శ్రీం క్లీం సో హ్రీం క్లీం స్వాహా ఐం హ్రీం శ్రీం క్లీం సో హ్రీం క్లీం దుం దుర్గే దుర్గం నమః ఐం సో హ్రీం క్లీం స్వాహా ఐం సో హ్రీం క్లీం దుం దుర్గే దుర్గం దుం దుర్గే దుర్గం నమః ఐం హ్రీం శ్రీం క్లీం సో హ్రీం క్లీం స్వాహా చిల్లకూరు మండలంలోని బూదనం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భవానీ సమేత శివలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, గోపూజ వంటివి వైభవంగా జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. విరివిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. సైదాపురంలోని బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన జీవితం అంతా కూడా ఇంతే సరదాగా ఉంటాం. తర్వాత నుంచి ఆ విధంగా 10 చేతులు అంటే కుడి వైపు
నిషేధులు నిషేధులు ఉంటాయి. ఆ గుడికి ప్రణామాలు 108 నామాలు 8 నామాలు అనేక స్వామి ఆ యొక్క గీతాన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వందే శివం శంకరం మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో పోటెత్తిన గూడూరు శివాలయం. వేసవిలో 2 పూటలా నీరందిస్తాం. గూడూరు పట్టణ ప్రాంతంలోని వాటర్ వర్క్స్ ను పరిశీలించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ప్రతినిధుల అంతరంగం. సిద్ధలకోనలో వైభవంగా శివరాత్రి వేడుకలు, విశేష పూజలు, స్వామివారి కళ్యాణంలో విరివిగా పాల్గొన్న భక్తులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Audio Jungle.